సభా అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన ఆయా జిల్లాల నుంచి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు, డిండి చింతపల్లి గ్రామస్తుల అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. డిండి చింతపల్లికి లాల్ సలాం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అమరుల స్తూపాలను కూల్చివేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఒకేసారి ఒక సందర్భంలో మానసిక ఘర్షణకు లోనైంది. త్యాగాలు కనుమరుగు చేస్తున్నటువంటి పరిస్థితులు వచ్చినవి. దేశం మొత్తం మీద ఉన్నటువంటి స్తూపాలు ఏదైతే గుర్తులు ఉన్నాయో గుర్తులు లేకుండా చేసినటువంటి రాజ్యం ఏ ఉక్కుపాదం అయితే మోపిందో ఆ సందర్భంలోనే తెలంగాణ అమరుల సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి స్తూపాలను శుద్ధి చేస్తూ నివాళులు అర్పించాలనుకున్నప్పుడు కొద్దిగా మనసుకు ఒక ఆనందం అనిపించింది. కానీ డిండి చింతపల్లి యువకులకు మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఒకవైపు కూలుస్తున్న స్తూపాలను చూస్తూ బాధపడుతున్నటువంటి సందర్భంలోనే ఈ డిండి చింతపల్లి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కట్టి సవాలు విరిసింది ఈ దేశానికి. ఎందుకంటే ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరులను గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమకారులను కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. రాజకీయ గారడిలో సబ్బండ వర్గాల ప్రజలు నలిగిపోయినటువంటి ఈ తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి జరిగిందని చూసుకుంటే ఎక్కడ ఏమి జరిగిందో తెలియదు. కానీ అమరుల కన్నీళ్లు మాత్రం ఏరులై పారినాయి. అవే నీళ్లు నిధులుగా మారిపోయినాయి అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ఒకటే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అన్ని కూడా 250 గజాల భూమిని ఇస్తానని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఉద్యమకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పింది. 50 లక్షల హెల్త్ కార్డు ఇస్తానని చెప్పింది. అదే విధంగా బస్సు ట్రైన్ పాస్లు ఇస్తానని చెప్పింది. వాళ్ళని అనుక్షణం ఆదుకుంటామని చెప్పింది. ఈ మాటకు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఈ డిండి చింతపల్లి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సవాలుగా విరిసింది. ఈ స్తూపంతో ఈ రాష్ట్రం మొత్తంగా కూడా ప్రతి ప్రాంతంలో స్తూపాలను కట్టడానికి యువకులు సిద్ధం కావాలి. ఉద్యమకారుల కంకణం కట్టుకోవాలి మీరు. ఎందుకంటే మన ఆయుధం ఇదే, మన సంకల్పం ఇదే. మన బిడ్డలు ఈ రాష్ట్రం కోసం బలిదానమైనటువంటి గుర్తులు ఈ రాష్ట్రంలో ఉండాలి. అంతే తప్ప రాజకీయ గారడిలో అనేక సందర్భాలు మాన ప్రాణాలతో ఆడుకున్న నాయకులవి కాదని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.